హాయ్ లడ్డు, గుడ్ మార్నింగ్. మధ్యాహ్నం అయిపోయింది, ఇంకా లేలేదు నువ్వు. ఎట్లున్నా ఇప్పుడు? హౌ ఇస్ యువర్ ఫీలింగ్? బాగా లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ తిందు. బాగుందా ఇప్పుడు? పెయిన్ ఇది త్రోట్ పెయిన్, నొప్పి లేదా? పనుకుంటా ఇంకా కొంచెంసేపు. ఓకేనా? హాయ్ గైస్, వెల్కమ్ టు. సో ఈరోజు ఏంటంటే మా వెజిటబుల్స్ ఉన్నా. సో ఫస్ట్ పొటాటోస్ వల్ల మళ్ళీ 2 పొటాటోస్, మళ్ళీ 1 టొమాటో, 2 క్యారెట్స్, బఠానీ చాలా నల్లగా ఉంది 1 కప్పు, మళ్ళీ కొత్తిమీర చాలా నల్లగా ఉంటుంది, మళ్ళీ బీన్స్, మళ్ళీ చిల్లీ చూడండి చిల్లీ. సో లైక్ చేసి మా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి చేసినాక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బీన్స్ చిన్న చిన్న కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆలు కట్ చేసుకున్నామండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఆలు అన్న ఆలుతో చేసే ఏదైనా సరే మీలో ఎంతమందికి ఇష్టం అయినా తింటారు, తప్పదు. ఏం చేయాలి, వెజిటబుల్స్ ఏమి ఉండవు. 1 వీక్ అంతా ఏమేమి వెజిటబుల్స్ సేల్ కూడా ఏమేమి కర్రీ సేల్ కూడా అంత కష్టంగా ఉంటుంది అన్నమాట. వంటలోకి వచ్చి వంట చేయాలంటే ఐ థింక్ ఈ చాక్ తెరం లేదు, వేరే తీసుకుందాం మనం. ఇట్లా వచ్చింది కదా, ఈ దాన్ని కూడా కట్ చేసి తీసుకుందాం మనము. ఓకేనా? అయిపోయిందండి, కావాలని తీసుకున్నాను. ఓకే, అయిపోయింది కటింగ్. ఇప్పుడు మనము మసాలా రెడీ చేసుకోవాలండి ఇందులోకి, వెజిటేబుల్ కర్రీలోకి. అందుకు కావాల్సిన కొబ్బరి వేసుకుంటున్నా. ఏంటి కొబ్బరి ఇట్లుందని అనుకుంటున్నారా? ఇది తరిగేసి ఎండబెట్టుకున్నానండి నిన్నే. పచ్చి కొబ్బరి టెంకాయ తెచ్చి కొట్టి ఇది అంతా తురిమేసి ఎండబెట్టుకున్నాను. ఎందుకంటే వెదర్ బాగాలేదు కాబట్టి ఉట్టి టెంకాయ పుచ్చిపోతుంది. టెంకాయ చాలా రేట్ కదండి, ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేను ఇట్లా తురిమేసి ఎండబెట్టుకుంటాను అనమాట. అది ఇట్లా ఎప్పుడైనా మసాలా చేసేటప్పుడు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఇది వేసుకున్నాము. నేనైతే ఒక 5 టీ స్పూన్స్ తీసుకున్నానండి, ఒక గుప్పెడు అనుకోండి. ఓకేనా? ఇంత కొబ్బరి వేసుకుందాము. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలన్నమాట. 2 అండి, చాలు. ఇందులో గసగసాలు కానీ యాడ్ చేసుకోవచ్చండి, కానీ నేను యాడ్ చేసుకోవడం లేదు. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి, నేనైతే యాడ్ చేసుకోలేదు. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఇదిగోండి, ఇప్పుడు ఇట్లా మిక్సీ పట్టుకున్నాం కదా మనము. ఇందులోకి ఏమేమి యాడ్ చేయాలంటే ధనియాలు వేసుకున్న దాంట్లోకి చిల్లీ వేసుకోవాలండి. చిల్లీ తర్వాత క్యాషూస్ యాడ్ చేసుకోండి. ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట, అందుకోసం దీన్ని యూజ్ చేయాలి. అంటే 10-15 వేసుకోండి, ఇది బాగుంటుంది. దీని తర్వాత కొన్ని గ్లాస్ ఆఫ్ వాటర్ వేయండి. అంటే మీకు ఎంత కావాలో అంత వేసుకోండి అనమాట. వేసిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర అవైలబుల్ ఉంది కాబట్టి అది మాత్రమే వేసినాను. సో అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకొని ఇప్పుడు మనము ఇంచేపు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని ఫ్రై చేసుకుందామండి. మీకు విషయం చెప్పాలా, నేను ఈ వంటలు మా ఇంట్లో వెజిటేబుల్స్ చేస్తే అసలు తినరు అసలు, తెలిసిన. నువ్వెంత బాగన్నా చెయ్యి, ఆ పొద్దు వెజిటేబుల్ సాంబార్ అంటే అస్సలు తినరు. అందుకే నాకు తెలిసినంత వరకు మీ ఇంట్లోనే ఇట్లా ఎవరైనా తినుకోకుండా వాళ్ళు ఉంటే ఇది వెజిటేబుల్స్ ఇది చేసి పెట్టండి. అబ్బా, వద్దనుకుంటా తింటారు వాళ్ళేను. ఇందులో గీ రైస్ చేయండి, బాగుంటుంది. చపాతి, పుల్కా ఏదైనా బాగుంటుందండి. మీరు చేసుకొని ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నిజంగా అంటే అద్భుతంగా ఉంటుంది. ఇది చికెన్ మటన్ రీప్లేస్ చేస్తుంది, అంత బాగుంటుంది అనమాట. చికెన్ మటన్ కన్నా అంత బాగుంటుంది టేస్ట్. మనం ఎంత టేస్టీగా చేసిన చికెన్ మటన్ ఒకటే రకంగా ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, తినబుద్ధి కాదు. ఇప్పుడు కార్తీక మాసం కొంతమంది తినని వాళ్ళు ఉంటారనమాట. అట్లాంటి వాళ్ళకి సండే టైం కంపల్సరీ నాన్ వెజ్జే ఉండాల. అట్లాంటి వాళ్ళు నాన్ వెజ్ తెచ్చుకొని తినలేని వాళ్ళు ఇది ట్రై చేయండి, నిజంగా అంటే బాగుంటుంది. హెల్తీను, హెల్తీ ఫుడ్.
మనం వెజిటబుల్స్ తినము ఎట్లనో తిన్నట్టుంటుంది. అంటే మటన్‌కి రీప్లేస్‌గా ఉంటుంది కాబట్టి ఇది కూడా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా అంటే మీ కామెంట్స్ కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. సరేనా? ప్లీజ్ కామెంట్ చేయండి. నిజంగా అంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి నేను ఇంతలా చెప్తున్నానంటే ట్రై చేసి చెప్పండి. ఇందులోకి ఎస్పెషల్లీ ఏది బావుంటుందో తెలుసా? రొట్టి. రొట్టి ఇంకా బావుంటుందనమాట. టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇది బాగా ఉడికిన తర్వాత గ్రేవీ థిక్ గ్రేవీ అవుతుంది గదా! సో, అప్పుడు ఆ వెజిటబుల్స్ అవన్నీ బాగా ఉడికిపోయుంటాయి. ఆ రొట్టెలోకి దాన్ని పళ్ళెంగా అంటే పక్కన కర్రీగా పెట్టుకొని తింటే నిజంగా అంటే ఎంత బావుంటుందో. అక్కి రొట్టె చేసుకోండి, బియ్యం రొట్టి, మళ్ళా రాగి రొట్టె చేసుకోండి, జొన్నల రొట్టె వస్తది కదా! జొన్నల రొట్టె చేసుకోండి. ఏదైనా చేసుకోండి. ప్రతి ఒక్క రొట్టెలకి ఇది బావుంటుందని నేను గ్యారంటీ ఇస్తాను. అంత బావుంటుందనమాట. నిజంగా అంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నేనైతే ఇవన్నీ ఏసేసి కలిపేసుకుంటున్నాను. మీకెంత కావాలో అంత వాటరేసుకోండి. చూడండి నేను వాటర్ ఏయకనే ఇంతొచ్చింది. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేయాలనుకుంటా. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఉడికేపాటికి అది ఇంకా గట్టిగా అయిపోతుంది. మినిమమ్ ఒక 10 మినిట్స్ ఉడకాల. సో, గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోతుంది కాబట్టి సాల్ట్ ఏసుకొని నేను ఉడకబెట్టుకుంటాననమాట కొంసేపు. మీరు కూడా చూడండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి. ఉడికిపోతాంది చూడండి. నేను కొంచెం టేస్ట్ చేస్తున్నాను. నాకైతే టేస్ట్ బాగా అనిపిచ్చిందండి. చానా బాగొచ్చింది. అన్ని ఉప్పు, కారాలన్నీ బాగా సరిపోయినాయి. ఇందులో టేస్ట్ కోసం నేనేం చేస్తాననంటే బటర్ యాడ్ చేసుకుంటున్నాననమాట. కొంచెం బటరును, చిన్న ముక్క బెల్లం ఏసుకోండి. చాలా బావుంటుందనమాట. అంటే టేస్ట్ కోసం మాత్రమే. అంతా అయిపోయింది. ఇప్పుడు మనం దించేసుకొని అన్నం పెట్టేసుకుంటాను చూడండి. అది ఘీ రైసే నేను యాక్చువల్‌గా చేసినాను ఘీ రైసు. ఘీ రైస్‌లోకి కర్రీ యేసుకొని అబ్బా! మస్తుంటుంది. ఓకేనండి. ఎవరైనా మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.